ముఫాసా చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉంటాడు. వేగంలో, తెలివిలో తనకు తానే సాటి. ఓ వరదల్లో కొట్టుకుపోయి తల్లిదండ్రులకు దూరమవుతాడు. అనాథగా మారిన ముఫాసాను టాకా అలియాస్ కార్ అతని తల్లి ఈషే చేరదీస్తారు. అయితే తండ్రి ఒబాసీ దీన్ని వ్యతిరేకిస్తాడు. ముఫాసాను ఆదరించి తన సొంత సోదరుల్లా టాకా ప్రేమను చూపిస్తాడు. టాకా, ముఫాసా మధ్య స్నేహం బలంగా మారుతుంది. ఒబాసీ సామ్రాజ్యంపై ఓ రోజు శత్రుసేనలు తెల్లసింహాలు దాడి చేస్తాయి. ఆ దాడిని తప్పించుకోవడానికి పారిపోవాలని టాకా ముఫాసాకు ఒబాసీ సలహా ఇస్తాడు. కుటుంబానికి ముఫాసా ఎలా దూరమయ్యాడు? రాజ్యాధికారం చేపట్టాల్సిన ముఫాసా అనాథగా ఎలా మారాడు? అనాథగా మారిన ముఫాసాకు ఎదురైన సమస్యలు, అవమానాలు ఏమిటి? టాకాతో కలిసి ముఫాసా ఎలాంటి జీవితాన్ని ఆస్వాదించాడు? ఒబాసీ రాజ్యంపై దండెత్తిన శత్రువుల బారి నుంచి ముఫాసా, టాకా ఎలా తప్పించుకున్నారు? బలమైన శత్రువులను ఎదిరించి టాకాను ముఫాసా ఎలా కాపాడాడు? శత్రువులతో ముఫాసా ఎలాంటి పోరాటం చేశాడు? శత్రు సైన్యానికి వ్యతిరేకంగా ఇతర జంతువులను ఎలా ఏకం చేశాడు? చివరకు తన కుటుంబాన్ని ముఫాసా చేరుకున్నాడా? రాజ్యాధికార పగ్గాలను ముఫాసా చేజిక్కించుకున్నాడనే ప్రశ్నలకు సమాధానమే ముఫాసా ది లయన్ కింగ్ సినిమా స్టోరీ. సినిమా చరిత్రలో అత్యంత పాపులారిటీ ఉన్న లయన్ కింగ్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ముఫాసా కోసం దర్శకుడు బ్యారీ ఎమోషన్స్తో సాగేలా ప్లాన్ చేశారు. రఫీకి, కియారా, టిమోనో తదితర క్యారెక్టర్లతో కథను చెప్పిన విధానం ఆకట్టుకుంది. తెలుగు వెర్షన్ కోసం మహేష్ బాబు, బ్రహ్మానందం అలీ, ఆర్సీఎం రాజుతో చెప్పిన డైలాగ్స్ చాలా వరకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో ముఫాసా తన శత్రువులను ఎదిరించి టాకాను కాపాడుకున్న తీరు సినిమాకి హైలైట్గా మారింది. తెలుగువారి హృదయాలకు లయన్ కింగ్ సినిమా ఎంతో చేరువైంది. అలాంటి చిత్రానికి మహేష్ బాబును కనెక్ట్ చేయడంతో సగం సక్సెస్ సాధించారనే చెప్పాలి. మహేష్ బాబు చెప్పిన డైలాగ్ సినిమాకు వేరే లెవెల్. ఎమోషనల్ యాక్షన్ సన్నివేశాల్లో సూపర్ స్టార్ చెప్పిన మాటలు మూవీకి బలంగా మారాయి. బ్రహ్మానందం అలీ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు హాస్యాన్ని పండించాయి. ఆర్సీఎం రాజుతో పాటు ఇతర నటీనటులు చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాకు తెలుగువారు ఓన్ చేసుకునేలా చేసింది. సో మొత్తానికి వాల్ట్ డిస్నీ పిక్చర్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. బాలీవుడ్లో ఈ సినిమాకి షారుఖ్ డబ్బింగ్ చెప్పారు. ఇక టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పాత్రగా డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రానికి తొలి రోజు 5 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. హిందీలో 14 కోట్ల రూపాయల వరకు వచ్చాయి. రెండో రోజు కూడా 3.5 కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ సినిమా. ఇక హిందీలో కూడా ఈ సినిమాకి రెండో రోజు 9 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సండే మరింత ఎక్కువ ఆక్యుపెన్సీతో ఈ సినిమాకి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511